ఇక మనం నాంపల్లి ఎగ్జిబిషన్ వచ్చేసినాం. అవి అరగకపోతే ఇక్కడికి రండి. ఇదేంది భయ్య ఇంత ఉంది? నాది సైజ్ ఒక పూరి. సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్, సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్. ఎట్లర్రు? ఇక మనం నాంపల్లి ఎగ్జిబిషన్ వచ్చేసినాం. అందరికి కావాల్సింది, అందరికి నచ్చింది కొనుక్కుంటారు. కానీ మనం ముందుకు వచ్చినాం తెలుసు కదా, ఫుడ్ 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 అంటే లడ్డు, లడ్డు అంటే ఫుడ్. సరే, ఈ ఎగ్జిబిషన్ లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి చేస్తున్నారు, ఎన్ని స్టాల్స్ ఉన్నాయో అన్ని నేను తిని ఎంజాయ్ చేస్తా. మీరు చూసి ఎంజాయ్ చేయండి. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? పద. రోజులు చిన్నప్పుడు మా గల్లీలో పీస్ మిఠాయి అంకుల్ వచ్చేది. అంటే పింక్ కలర్ పీస్ మిఠాయి ఉండేది, ఒకటే కలర్ ఉండేది. కానీ కలర్ ఉన్నాయి. సరే చూద్దాం ఏందో ఈ కలర్వి. पूरा मिक्स करके नहीं दे सकते? ठीक है, ब्लू वाला दे दो. क्या है जी, वो शुगर है क्या? ये कलर करने को क्या करते? कलर डाल दे क्या? फूड कलर है क्या? फूड कलर. ఇదేంది భయ్య ఇంత ఉంది? మా నాయనమ్మ జుట్టు గుర్తొస్తుంది భయ్య. సో ఎగ్జిబిషన్ ఎంటర్ అయినాక మనకి లాట్స్ ఆఫ్ కలర్ షుగర్ క్యాండీ అని కనిపించింది. సో మనమైతే తీసుకున్నాం క్యాండీ ఒకటి. తిన్నాం కూడా తీయగా. ఏం పని చేసినా తీపి రుచులతో చేయాలంటారుగా, అందుకే నేను షుగర్ క్యాండీతో స్టార్ట్ చేసిన. తీయని వేడుక చేసుకుందాం. చాలా బాగుంది, మీరు ట్రై చేయండి. కాస్ట్ వచ్చి 50 రూపీస్. పర్లేదు, వర్తే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లా. సరే, ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం పదా. మరి దోస్తులు, నాంపల్లి ఎగ్జిబిషన్ లో నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసిన, లైక్ పంజాబ్ ఫుడ్, సౌత్ ఇండియన్ ఏ ఫుడ్ ఏదో ఎక్స్పెక్ట్ చేసినా, కానీ ఏం లేదు. ఇట డొల్లా మొత్తము బయట ఉన్న ఫుడ్డే లోపల పెట్టినారు. కానీ ఇది ఏదో నా సైజ్ లాగా కనిపిస్తుంది. మరి పూరి దాని సంగతి ఏమో చూద్దామా మరి. भाई पूरी दियो, पूरी अंदर है क्या टोकन? भाई నాది సైజ్ ఒక పూరి. వీడెవడండి బాబు? ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. एक पूरी दे भाई, एक प्लेट दे दो. ఇది పూరి కాదు, చోలే బటర్. ఈ అమ్మ నా సైజ్ ఇచ్చిండు. చూద్దాం ఎట్లుందో దీని సంగతి. టూ మచ్ ఆయిల్ ఉందబ్బా. కానీ ఏదో నామకే వాసే నమ్ముతున్నారు. ఇంకో కుకింగ్ కూడా ప్రాపర్ లేదు, మొత్తం పిండి ఉంది, ఫుల్ ఆయిలీ ఉంది. ఇంకా వాళ్ళ రేటింగ్ అడిగితే అయితే 10కి 5 కూడా ఇయ్యండి. నేను కాస్టింగ్ 150 అంట దోస్తులు. బయట 4 ప్లేట్ల పూరీలు వస్తాయి. 2 హెవీ, 2 ఆయిల్ కూడా. కాస్ట్కి ఇచ్చిన పూరికి, పూరి కాదు, చోలే బటారాకి అంత ఏం లేదు, నార్మల్ పూరి లెక్కనే ఉంది. అంత చోలే బటారీ అనేది అంత అట్టలేదు. చోలే బటారీ ఇన్ ద సెన్స్ అది చాలా వేరేగా ఇస్తారు. అవి ఒక 3 or 4 ఐటమ్స్ ఇస్తారు. ఇదేదో మన చోలేలు ఇచ్చేసి ఓ పూరి నా సైజ్ అంతా పూరిలాగా చేసి చోలే బటర్ అని ఇస్తున్నారు. కాస్టింగ్ కూడా 150 రూపీస్ తీసుకుంటున్నారు. వర్త్ అయితే ఏం కాదు, చాలా ఆయిల్ ఉంది. అసలు కుక్ కూడా కాలేదు. చూడండి, ఇది గుంజుతో వస్తుంది. ఎగ్జిబిషన్ గ్రౌండ్ చాలా హోప్స్ పెట్టుకొని వచ్చినా చాలా తిందామని.
వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు పిచ్చిన ఏం లేదు ఇక్కడ డొల్లా. సరే దోస్తులు, సో అందరికో ధూళి ఉంటుంది, సో నాకు కూడా ధూళి ఉంది. ఆ ధూళి ఏముందో చూపెడతా, ఫాలో కర్రీ. क्या होता जी वो? नहीं कैसा बनाते हो? कुछ भी नहीं होता, वो क्या है तो? खाने का है, पीना नहीं। ఏదో దోస్తులు చల్ల అవుతుంది. దోస్తులు నా నోట్లోకి వెళ్ళి పొగ తీయాలని మస్తు దూలు ఉండే నాకు, కానీ ఈరోజు తీస్తున్నా చూడండి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మరి దోస్తులు స్టాల్స్ అని బాగా తిని అవి అరగకపోతే ఇక్కడికి రండి. బొంబాయి అండ్ కోల్కతా చూరన్ అంట. మరి ఇక్కడ చాలా బిల్లలు ఇస్తారు అరగనీకి. ఏమేం బిల్లలో అడుగుదాం రండి. రండి బాబు రండి. కాళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు, నోళ్ళ నొప్పులు, తోళ్ళ నొప్పులు, తల నొప్పి, మొల నొప్పి, కంటి నొప్పి, పంటి నొప్పి, తొంటి నొప్పి, వంటి నొప్పి. భయ్య క్యా క్యా హై భయ్య? अनारदाने का जीरा गोली, स्ट्रॉबेरी, कलकत्ता पान, कलकत्ता तुलसी पान, चंदन मुखवास, कोकोनट किशमिश मिक्स, और क्या बताना इधर भी बहुत सी वैरायटियां हैं। నార్మల్ దోస్తులు ఇవి ఏం లేవు. కోల్కతా నుంచి ఇంకా బొంబాయికి వెళ్ళి తెచ్చిన సోంపు టైప్, అంటే సోంపు మనం రెగ్యులర్గా యూజ్ చేసేటివే, అవే సోంపులు వీళ్ళు స్టాల్స్లో పెట్టి అమ్ముతున్నారు. సో బాగా దీని ఇంకా అరగని పొజిషన్లో ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చేయారు. సరే దోస్తులు, మనం వచ్చేసినాం ఆగ్రా మిఠాయి బండర్. వడపావ్ తిన్నీకి మరి బాలీవుడ్ సినిమాలో, హిందీ సినిమాలలో పావు పావు వడపావ్ అంటారు కదా. సో ఈడ కూడా ట్రై చేయడానికి వచ్చేసినాం. ట్రై చేద్దాం అది. क्या क्या मिलाते हैं भाई इसमें? मालूम नहीं है। उस्ताद मिला के पिज्जा स्टफ। किसका स्टेट का है ये? महाराष्ट्र का फेमस है कि ना? पंजाब का। पंजाब में आओ, पंजाब में बहुत जने खाते हैं। సో నార్మల్గా దోస్తులు ఇది పంజాబ్లో ఫేమస్ ఉంటుంది. సో నార్మల్గా మనం పిజ్జా ఎట్లా తింటాము, వీళ్ళు ఏంటంటే అది కుల్లెట్లో తింటారు. అంటే ఒక ఏమంటారు దీన్ని, మట్టితో చేసిన గ్లాస్ లాగా వేసి దాంట్లో స్టఫింగ్ వేసి మనకు పిజ్జా చేసి ఇస్తాడు. సో బాగుంటుంది, తిని చూద్దాం మనం. సో మన హైదరాబాద్లో బిర్యానీ ఎట్లా స్పెషల్, మహారాష్ట్రలో మనకి వడాపావ్ అట్లా. సో మన వడాపావ్ కూడా వచ్చింది. సో రెండు టేస్ట్ చేసి చెప్తాం రండి. సో దోస్తులు మనకు చేతిలోకి వచ్చేసింది కుల్లట్ చీజ్ పిజ్జా అంట ఇది. సో నేను ఎప్పుడే టేస్ట్ చేయలే, ఫస్ట్ టైం. ఏమి పెద్ద ఏం లేదు, పిజ్జా స్టఫ్ నూకినారు, నూకి పిజ్జాని అమ్ముతున్నారు అంతే. బ్రెడ్ ముక్కలు కూడా వేయలేదు.
పుట్టి స్టఫింగ్ వేసి ఇచ్చినారు అంతే. బ్రెడ్ ముక్కలు ఉన్నాయేమో దూలారు చెప్తా. భయ్యా ఇది భయ్యా, ఇది ఘోరం ఉంది. నేను షిరిడి అప్పుడు పోయినప్పుడు మహారాష్ట్రలో తిన్నా, ఇది మరీ అంత లేదు. కానీ చూద్దాం ఇంత ఘోరం ఎట్లా తింటామో. నార్మల్గా వడాపావులో ఇది ఉండదు అంటే ఈ పచ్చికారం వేసిన చేసిన చట్నీ, ఈ చట్నీ ఏది ఉందో అది ఉండదు. కానీ మనోళ్ళు ఎక్కడ చేసినారో తెలియదు, నార్మల్గా అయితే ఉండదు. సో అంతా నేనేం చెప్పలేకపోతున్నాం. వడాపావు అనుకున్నాం కానీ వడాపావు కాదు ఇది. సంథింగ్ అట్లా పావులు వేసి పంపించేసినారు. సో నార్మల్గా నేను తిన్నా కదా, సరే నేను తిని మీకు చాలా రివ్యూస్ ఇచ్చిన. సో నాకు ఇక్కడ ఒక ఫ్రెండ్ దొరికింది అనుకోరి. సో మా ఫ్రెండ్ చెప్తుంది ఇప్పుడు. చెప్పండి ఇది ఎట్లుంది అసలు ఫుడ్? నార్మల్గా ఎగ్జిబిషన్ వచ్చి ఏమైనా ఫుడ్ తిన్నారా? ఫుడ్ జిలేబీ, అక్కడ వెజ్ ఫ్రైడ్ రైస్, మంచూరియన్ ఫ్రైడ్ రైస్ అవన్నీ తిన్నాము. కాస్ట్ కొంచెం హై రేటెడ్ ఉంది, బట్ ఫుడ్ ఇస్ నైస్. ఓకే, కొంచెం బెటర్, నాట్ లైక్ మరి హోమ్ ఫుడ్తో కంపేర్ చేసేటట్టు కాదు, బట్ ఇట్స్ నైస్, గుడ్ ఓన్లీ. ఇక్కడ ఉన్న ప్రైజెస్కి అంటే నార్మల్గా నేను చూసిన ఇందాక 40 రూపీస్ ఆర్ 60 రూపీస్ అట్లా తీసుకుంటున్నారు. ఈజర్స్ వర్తి అంటే వర్త్ అది అనేసి. కొంతమందికి వర్తే అనిపిస్తుంది కదా జనరల్గా, కొంతమందికి నార్మల్గా ఇట్లా పెట్టబుద్ధి అవుతుంది. ఎక్కువ లో వాళ్ళకి మాత్రం అసలుకే అంత అనిపించదు. ఓకే, నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్కి అయితే ఇది కొంచెం హై రేటెడ్, చాలా ఎక్కువ ప్రైస్ అనుకోండి. బరాబర్ 40, 60, కొన్ని 100 కూడా ఉన్నాయి, 150 అవన్నీ హై రేటెడ్ ఉన్నాయి. కానీ నార్మల్ పెట్టొచ్చుకున్నాయి. సో ఈ ఎగ్జిబిషన్కి వచ్చినందుకు మీకు ఏమైనా ఓకే ఏమైనా తీసుకున్నారా? సంథింగ్ ఇట్లా తీసుకున్నాం, ఫుడ్ తీసుకున్నారా? ఓకే, థ్యాంక్ యూ అండి. సో నార్మల్గా అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ వచ్చి అఫోర్డ్ చేసేంత కాదు. ఎందుకంటే నార్మల్గా ఫుడ్ కూడా వాళ్ళు ఎక్కువలో ఎక్కువ 70 రూపీస్, 80 రూపీస్, 100 రూపీస్ కాస్టింగ్ చేస్తున్నారు. సో అంటే ఇక్కడ ఇచ్చే ఫుడ్కి అంత పెట్టడం వర్త్ కాదనిపిస్తుంది నాకైతే. చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో స్టాల్స్. సో దోశలు మనం ఒక కొత్త గ్రేవీస్లో స్టార్టప్ చేసినారు. ఇక నాకు పిస్తా హౌస్ ఆపోజిట్లోనే మనకు కనిపించింది. సో నార్మల్గా ఇంట్లో రెడీమేడ్ అంటే రెడీ టు ఈట్ ఐటమ్స్లో చాలా దొరుకుతున్నాయి ఇప్పుడు. సో అట్లనే మనకు గ్రేవీస్ కూడా వస్తున్నాయి. సో మనకు సపరేట్గా అన్నీ కట్ చేసుకొని పేస్ట్ చేసే అవసరం లేదు. సో దానికోసం మన ఇక్కడ స్టార్టప్గా ఒకటి చేసినారు. సార్ అడిగి కనుక్కుందాము మన బ్రదర్ని. भाई ब्रदर आपका प्रोडक्ट को थोड़ा एक्सप्लेन कर सकते हैं? ये अभी जो मैं बना रहा हूँ ये रेड ग्रेवी बना रहा हूँ मैं, मेकिंग द रेड ग्रेवी. आवर कॉन्सेप्ट इज वी हैव powder form gravies. These are instant gravy. You just need to add this to little water and milk like I've done here. You just take butter in another pan and just pour this into this, and once it is ready, it gets ready in about 4-5 minutes. The base gravy is ready. You can add paneer to it, you can add chicken to it, you can add aloo to it, you can add any kind of vegetable, whatever you have at your home and what you want to eat. The curry would be ready in 5 to 7 minutes. The best part here is these are all natural colors and no artificial preservatives. ओके, बोलो तो भाई आप कितने दिन से बोल तो ये स्टार्टअप स्टार्ट करके कितने दिन हो रहे हैं बोल तो? ये एक्चुअली 2019 में हम लोग स्टार्ट किए थे and due to COVID we have to pause for a while, but we are back again and we are back with a bang. तो अभी हमारा प्रोडक्शन भी काफ़ी इंक्रीज हो गया है and we are looking for international markets also. अगर व्यूअर्स लेना चाहे तो कैसा फिर किधर से ले सकते हैं? फिलहाल अभी के लिए हमको इंस्टाग्राम पे फॉलो कर सकते हैं, हाउडी नाउ क्विक पे. But very soon we will be in the market, we will be available in all the stores and also on online platforms. ఓకే, నార్మల్ అది ఏం లేదు అసలు. నార్మల్గా నాలాగా లేజీ ఫెలోస్ ఎవరైనా ఉన్నారనుకో ఇంట్లో తిందాం అనుకొని కూడా అబ్బా ఏం తింటాంలే అనుకున్న వాళ్ళకి బెస్ట్. 4 to 5 మినిట్స్లో మన గ్రేవీ తయారైపోద్ది. సో అందులో ఆ గ్రేవీలో మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు, వెజ్, చికెన్, ఫిష్ ఏమైనా. సో చూడండి ఒకసారి ఇక్కడ సైడ్ ఎవరైనా వచ్చి తీసుకొని ఒక 1-2 శాంపుల్స్ తీసుకొని. సో ఇక్కడ మనకి అన్న ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏమి ఇస్తుండంటే ఫ్రీ, ఫస్ట్ టేస్ట్ చేయండి తర్వాత తీసుకోండి అంటుండో. సో మనం కూడా టేస్ట్ చేద్దాం, నచ్చితే తీసుకుందాం. చలో దోస్త్. సో నార్మల్గా మన గ్రేవీస్ ఇన్స్టెంట్ మనకి ఇచ్చిండు అన్న టేస్ట్ చేయని. సో మనం కూడా టేస్ట్ చేస్తున్నాం. యమ్మీ. నార్మల్గా మనకి హోటల్స్లో ఆ టైప్లో మన గ్రేవీస్ కావాలంటే మనం ఇంట్లో చేసుకోలేము.
సో వీళ్ళు ఇన్స్టెంట్గా మనకు చేసి ఇస్తున్నారు. అంటే లెస్ ఏం లేదు, పౌడర్ తీసుకోవాలి, కొంచెం వాటర్ కలుపుకొని మనం కొంచెం హీట్ చేసుకొని 4 to 5 minutesలో మనం కూడా రెస్టారెంట్ స్టైల్ చికెన్ తినొచ్చు. సరే చేసిన చాలా ఏమీ ఉంది, సో ట్రై చేయొచ్చు. మరి దోస్తులు ఇక్కడ ఒక స్టాల్, కొత్త స్టాల్ ఉంది. మరి ఇక్కడ చూస్తే కలిక్కట్ హల్వా అంట. సో నార్మల్గా చాలా హల్వాస్ తిన్నాను కాదు, ఆ కలిక్కట్ అనేది ఏందో మరి స్పెషల్గా చూస్తున్నాను నేనైతే. చూద్దాం మరి దీన్ని ఏంది ఏం కదా. क्या क्या हलवा मिलता है भाई इधर? इधर बादाम है, कोकोनट है, खजूर है, पाइनएप्पल है, गुड़ है, मैंगो, बनाना, पिस्ता, ऑरेंज है, अंजूर है. సో కలిక్కట్ అంటే నార్మల్ గా చాలా ఫేమస్ అయిన హల్వాస్ అంటే ఏమేమి హల్వాస్ ఉన్నాయో సో మనకి ఎగ్జిబిషన్ లో స్టాల్ పెట్టి చేస్తున్నారు. సో అన్ని మాక్సిమం చాలా మంచిగా ఉంటాయి అనుకుంటున్నా. అంటే బాక్స్ ఎంత అన్న ఒకటి? बॉक्स 150 है, 300 है. ప్రైజెస్ వచ్చేసి 150 నుంచి 200 ఆ రేంజ్ లో ఉన్నాయి. సో నార్మల్ గా మీరు అంటే మీ ఇష్టం, చిన్నది కావాలని చిన్నది, పెద్దది కావాలంటే పెద్దది తీసుకోవచ్చు. సో నార్మల్ గా చూడండి మంచిగా ఉంటది అనుకుంటున్నా. సరే దోస్తులు, మరి తిరిగి చాలా గుంజినాయి. సో నేను హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే ఏదో అనుకొని వచ్చిన, ఫుల్ తినేసి ఫుల్ జామ్ చేద్దాం అనుకున్నా, కానీ వీడికి వస్తే ఏం లేదు. సో నార్మల్ గా ఎగ్జిబిషన్, నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే నేను ఏదో అనుకున్నా, చాలా ఫుడ్స్ ఉంటే కవర్ చేయొచ్చు అని, కానీ అందులో ఏం లేదు. సో నార్మల్ గా ఎగ్జిబిషన్ అంటే ఏంటంటే హైదరాబాద్ లో ఉన్న దుకాణాలన్నీ తెచ్చి ఒక దగ్గర వేసి అదొక నాంపల్లి ఎగ్జిబిషన్ అని పెట్టినారు. సో అంత వర్త్ లేదు, కానీ మీకోసం నేను చూపెట్టిన. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకూరి. కింద గంట అయితే పక్కా కొట్టండి. ఇట్లాంటి తిని ముచ్చట్లు ఇంకేమైనా కావాలంటే ఆకలి రాజంని సపోర్ట్ చేయరు. సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్.